చూడురి భారతదేశం మొత్తం బ్రహ్మాండంగా రాఖీల పండుగ జరిగింది కానీ కలకుంట తారక రామారావు ఇంట్లో మాత్రం రాఖీల పండుగ జరగలేదంట. నిన్న కవితమ్మ మెసేజ్ పెట్టిందట, అన్న రాఖీలు కడతానికి ఇంటికి వస్తున్నా, మరి ఉంటావా అన్న అంటే, అమ్మర కొడుక నా చెల్లి వచ్చానా అంటే నాకు ఎన్నడుకున్న మోసమే, కుండలు పెడుతుంది బిందెలు నూకపోతుంది, చెల్లా నాకు చాలా పనులు ఉన్నాయి, నీ అంత నువ్వు అమ్మ నేను రాఖీలు కట్టుకోను ఏం కట్టుకోను అని చెప్పిందట. అసలు భారతదేశంలో ఏ చెల్లి అయినా కానీ అన్నను పర్మిషన్ అడిగి వచ్చే చెల్లె ఉంటుందా? ఒకవేళ చెల్లె వస్తే సరే ఎంత కోపతాపాలు ఉన్నా కానీ చెయ్యి ముందర పెట్టి రాఖీలు కట్టించుకుంటూ ఉంటారు. కానీ తారక రాముడు ఏమనుకుంటాడు, అమ్మర కొడుక ఈమె ఏడంగనో తేజకారం పెట్టి నోట్లంగా చక్కెర పోస్తానికి వస్తుంది, వద్దు చెల్లె అనుకొని ఆయనంతలో ఆయన ఉన్నాడు. అయినా కవితమ్మ నువ్వు ఇంట్లోకే రాని అని అంటే గుర్రాన్ని ఎడగట్టి అన్నట్టు నిన్ను పాటలకెళ్ళి సస్పెండ్ చేద్దామని ఆలోచిస్తుంటే నువ్వు రాఖీలు కడతానికి పోతారు రానిస్తారా అక్క? ఇక లాభం లేదు, నీకు ఆ ఇంటికి మొత్తం రుణభాషం తీరిపోయినట్టే ఉంది, అయిపోయింది. కానీ కేసీఆర్ ఉన్న రోజులే నీకు ఆ ఇల్లు, తర్వాత నువ్వు గోవింద మంగళం నిన్ను దగ్గరకు రాని అన్నట్టుండు.